మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు వదనం తెలియజేస్తున్నాను. పిల్లారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, మనము ఏడవకుడి ఏడుగుడి అన్న విషయంలో మనం ధ్యానించుకుంటున్నాం. ఏడవకుడి అన్న విషయంలో పార్ట్ 1 ధ్యానించుకుందాం. ఇది పార్ట్ 2. ఏడుగుడి, ఏడవకుడి అని చెప్పిన దేవుడు, మరి ఏడుగుడి అని ఇక్కడ చెప్పింది ఏమిటి, దాని అర్థం ఏమిటో మనము ఇక్కడ తెలుసుకుందాం. చూడండి, ఏడ్చున్న మనుషులను ఆదరించే దేవుడు ఆయన కదా. ఏడ్చుచున్న మనుషులను ఆదరించే దేవుడు, వారికి సహాయం చేసే దేవుడు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి అని చెప్పిన దేవుడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ ఆనందించండి అని చెప్పిన దేవుడు. మరి ఏడుగుడి అని ఏ సందర్భంలో ఆయన తెలియజేశారన్న విషయాన్ని గురించి మనము ధ్యానించుకున్నాం. చూడండి, ప్రభు సిలువ మరి భారం మోసుకుంటూ ఆయన వెళ్తూ ఉంటే యెరూషలేము వీధుల్లో మరి ఆ స్త్రీలు మరి ఆయనను చూసి ఏడుస్తున్నారు. ఆ సిలువ దగ్గర ఆయన సిలువ వేసినప్పుడు కూడా ఎక్కువ మంది ఉన్నది ఎవరంటే స్త్రీలే. అదే వచ్చింది అనుకుంటా, అప్పటి నుంచి అదే జరుగుతుంది అనుకుంటా. ఇప్పుడు కూడా మన యొక్క చర్చెస్లో కానీ ఎక్కడన్నా బహిరంగ సభల్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఎక్కువ మంది స్త్రీలే ఉంటారు, పురుషులు ఉండటము తక్కువే. స్త్రీలు ఏడుస్తుంటే ప్రభు అంటున్నారు కదా, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అంటున్నాడు. నా కోసం ఏడవద్దు మీరు, మీకోసము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అంటున్నాడు. ఇది 3వ రకమైన ఏడుపు. మనము కొన్ని రకాల ఏడుపుల గురించి మనము తెలియజేసుకున్నాం. సాతాను బాహుక్రోధం గలవాడై ఎవరిని మృంగుతున్నా అని తిరుగుతున్నాడు. లోకము భయంకరమైన పాపంతో నిండి ఉందండి ఈ లోకం. ఎలా అంటే యవ్వనులు కూడా చెడిపోయే స్థితిలోకి వచ్చేసారు. డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. చదువుకునే వయసులోనే కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందువల్ల? వారికి దేవుని యందు నిరీక్షణ అనేది వారికి లేకపోవడం వల్ల. అందుకే ప్రభు ఏమంటున్నా అంటే, భయంకరమైన ఇతర పాపంతో నాశనం చేయుచుండగా ఈ సాతాను, ఈ త్రాగుడు, ఈ డ్రగ్స్, ఈ రకరకాల హ్యాబిట్స్ వల్ల మరి ఈ భయంకరమైన పాపంతో ఈ సాతాను మరి వీరిని నాశనం చేయుచుండగా ఏమంటున్నాడు ప్రభు? ప్రార్థనలో ఏడవండి అంటున్నాడు. ప్రార్థనలో ఏడవండి అంటున్నాడు. ప్రియులారా, ప్రార్థన చేయండి. అలాగని మేము ఇంట్లోనే ప్రార్థన చేస్తాము అని అనొద్దు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన మనము చేసేవారిగా ఉండాలి. అక్కడికి వెళ్ళి మనము దేవుణ్ణి ప్రార్థించేవారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ఏడుగుడి అని హెచ్చరిస్తున్నాడు. బయటికి వెళ్ళిన మనుషులు క్షేమంగా వస్తారో లేదో అన్న విషయం కూడా మనకి తెలీదు, తెలుసా? బయటికి వెళ్ళిన మనుషులు క్షేమంగా వస్తారో లేదో కూడా అన్న విషయం మనకి తెలీదు. ఎప్పుడు వస్తారో అన్నది తెలీదు, వస్తారో రారో కూడా మనకి తెలీదు. అంటే ఏ నిమిషం ఏం జరుగుతుందన్న విషయం మనకి తెలియని పరిస్థితిలో మనం జీవిస్తున్నాం. ఈ సమయమే మంది, ఈ సమయమే. కాబట్టి ఎక్కడ చూసినా ఏం జరుగుతున్నాయి? నరహత్యలు, ఆత్మహత్యలు. మరి ఇటువంటి సమయాలన్నీ ప్రభువును ముందుగానే తెలియను గనక, ఇవన్నీ ప్రభుకు తెలుసు కనుక
ఏడుగుడి అంటున్నాడు, ఏడుగుడి అని హెచ్చరిస్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే మీ కుమార్తెలకు రోదనము చేయి నేర్పుడి అంటున్నాడు. మీ కుమార్తెలకు ఏం చేయాలంట? రోదనము చేయ నేర్పుడి. అంటే వారిని కూడా మనం ఏం చేయాలి? కనీసం ఈ నైట్ వర్షిప్లోనైనా, అంటే ఫ్యామిలీ వర్షిప్లోనైనా మీరేం చేయాలంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బిడ్డలను దగ్గర పెట్టుకుని తల్లిదండ్రులు మరి ప్రార్థన చేయడం, వారికి పాటలు నేర్పించడం, బైబిల్ చదవటం, ఇవన్నీ కూడా వారికి నేర్పించేవారిగా ఉండాలి. ఒక్కరే నడిపించడం కాదు, అక్కడ చర్చిలో అందరికీ కూడా అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇంకా మిగిలిన వాళ్ళు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారంటే, ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? దేనికి? భయం వేస్తుందా? దేవుని సన్నిధిలో భయం ఎందుకండి మనకి? దేనికి భయం? ఎవరిని చూసి మనం భయపడుతున్నాం? భయపడవలసిన అవసరం ఏంటి? కాబట్టి మనం ముందు వెళ్ళాలి, బైబిల్ చదవడంలో ముందుండాలి, పాటలు పాడడంలో ముందుండాలి, అన్ని విషయాల్లో కూడా మనం ముందు ఉండేవారిగా ఉండాలి. ప్రభు కోరుకున్నది కూడా అదే. కాబట్టి మీ కుమార్తెలకు రోదనం చేయి నేర్పుడి అని ఇర్మియా గ్రంథంలో రాయించాడు. కనుక లోక సంబంధమైన విషయముల గురించి ఏడవక, మనం దేని గురించి సహజంగా మనం ఏడ్చేది ఏంటంటే లోక సంబంధమైన విషయాల గురించి మనం ఏడుస్తాం. లోక సంబంధమైన విషయాల గురించి మనము ఏడ్చేవారిగా ఉంటాం. మనకు అది లేదు ఇది లేదని మనం ఏడుస్తూ ఉంటాం. కానీ ప్రభు ఏమంటున్నా అంటే లోక సంబంధమైన విషయం గురించి ఏడవక బిడ్డల రక్షణార్థమై ఏడవండి. మీరు బిడ్డలు రక్షణ పొందాలని ఏడవండి, బిడ్డలు రక్షణ పొందాలని ఏడవండి అంటున్నాడు. చాలామంది తల్లులు పిల్లల గురించి వారి బాల్యం నుండే రక్షణ గురించి వారు తెలియజేయరు, ప్రార్థన అంటే వారికి తెలియజేయరు, చర్చికి రమ్మని వారిని అనరు. వారు ఎక్కడికి వెళ్ళినా, కాలేజీకి వెళ్తున్నా వారు ఏం చేస్తున్నారు అన్న విషయం కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయరు. తర్వాత వారు చెడిపోయిన తర్వాత అయ్యో నా బిడ్డ పాడైపోయాడే అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. కాబట్టి అలా ఉండకుండా మనం ఏం చేయాలి? ముందే మన బిడ్డల విషయంలో మనము జాగ్రత్త తీసుకునేవారిగా ఉండాలి. చూడండి, మరి బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పమని దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా. బాలు నడవలసిన త్రోవను వానికి తెలియజేయము అని. కాబట్టి మొక్కయ్య వంగనేది మ్రానై వంగునా అని ఒక పద్యం కూడా ఉంది, ఒక సామెత కూడా. మొక్కయ్య వంగనేది మ్రానై వంగునా. మొక్క ఉన్నప్పుడే మనం దాన్ని వంచాలి, దాన్ని అది వంగినప్పుడు మనం స్ట్రైట్గా నిలబెట్టాలి. అది మ్రానైపోయింది అనుకోండి, పెద్ద వృక్షమైంది అనుకోండి, అది వంగిన ఆ యొక్క మొక్క అలాగే వంగుతూ పెరుగుతూ ఉంటుంది. దాన్ని నిలబెట్టగలమా? సరిగా నిలబెట్టగలమా? కనుక మనం ఏం చేయాలంటే మన బిడ్డలు ఎవరు? మొక్కల వంటి వారు. మన బిడ్డలు మనము ఏం చేయాలి? సాధు చేసేవారిగా ఉండాలి. మనం వారిని సరైన క్రమశిక్షణలో మనము నేర్పించేవారిగా ఉండాలి. అయ్యో వాళ్ళు ఎక్కడ ఉన్నారులే, వారు చదువుకుంటున్నారులే అని వారిని మనము పట్టించుకునే వారిగా మనం ఉండొద్దు. కనుక ప్రతి తల్లి చాలా ప్రాముఖ్యంగా తీసుకొని ఈ వాక్యం చెప్పినట్లు మనం ఏం చేయాలి? రేయి మొదటి జామున లేచి దేవునికి మనం ఏం చేయాలి? మొరపెట్టేవారిగా ఉండాలి. రేయి మొదటి జామున లేచి మనము ప్రభుకి మనము మొరపెట్టేవారిగా ఉండాలి. ప్రవాహం వలె కన్నీరు కార్చి బిడ్డలను ప్రభు కొరకు సంపాదించుకునేవారిగా ఉండాలి. ప్రవాహము వలె కన్నీరు కార్చి, రే మొదటి జామున లేచి ప్రవాహము వలె కన్నీరు కార్చి, మరి ఆ విధముగా బిడ్డలను మనము కంట్రోల్ చేసుకొని రక్షణలోకి వారిని మనము నడిపించేవారిగా ఉండాలి. ఈ విషయం అన్నమాట. ఏడుగుడి అన్న విషయము దీనికి సంబంధించింది ఇది. అందుకనే ప్రభు ఏడుగుడి లోక సంబంధమైన విషయముల గురించి కాకుండా రక్షణార్థమైన
మీ బిడ్డల రక్షణార్థమైన వాటి కొరకై రక్షణ పొందుడు కొరకై ఏడవండి. మీ బిడ్డలను సరైన త్రోవలో వారిని నడిపించండి అని ప్రభు ఏడువుడి అంటున్నాడు. కాబట్టి ఈ విధంగా మరి ప్రతి ఒక్క తల్లి అంటే ఇంటి బాధ్యత దేవుడు ఎవరికి అప్పగించాడు అంటే తల్లికి, సహజంగా తల్లికే అప్పచెప్పాడు. తల్లి బిడ్డలను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తల్లిగా ఉంది. కాబట్టి ప్రియులారా, మరి ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని మీ బిడ్డలను సరైన త్రోవలో నడిపించేవారిగా ఉంటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నేను మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, ముందుగా తండ్రి ఏడవకుడి. మరి ఇతరుల గురించి మనం ఏడ్చేవారిగా మేము ఉండకూడదు. ఇతరులు అభివృద్ధి చెందితే మేము ఏడ్చేవారిగా మేము ఉండకూడదు. మాకు కలిగిన దాన్ని బట్టి మేము సంతృప్తి చెందేవారిగా మేము ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే మరి మా బిడ్డల విషయమై, మా బిడ్డల రక్షణార్థం విషయమై మేము ఏడ్చేవారిగా మేము ఉండాలని కూడా మీరు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రభా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా మరి గుర్తించి మరి తమ బిడ్డలను మరి సరైన మార్గంలో వారు నడిపించాలని మరి నజరేయుడైన యేసయ్య నామములో మరి వినమ్రంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసము సకల దీవెనల సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమందైతే ప్రభా వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడు నిలిచిడాను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.